ఈ అవకాశం ఇచ్చారు కానీ అతను ఇది అవ్వలేదు. ఇప్పుడు నాయకులు తన్నుకోవడం వల్ల, నాయకులు ఒకరు బూతులు మాట్లాడడం వల్ల ప్రజలకే ఒక అవగాహన అనేది ఏర్పడి ఒక ఆలోచన అనేది వచ్చింది. హ్యాండిక్యాప్డ్ కూడా ఇస్తాడా లేకపోతే జనరల్గా ఇస్తాడా అమ్మే పరిస్థితి నాకు తెలిసి అసలు లేదు. అభివృద్ధి అంటే ఒక విధంగా దీనికి ఉంది, ఒక విధంగా బాగోలేదండి. ఎందుకంటే లేనిపోయిన వల్ల ఆవులు అడగడం కూడా ఇది హామీలు ఇచ్చేసి రావాల్సిన పేదవాళ్ళకి చెందవలసిన కూడా చెందకుండా పూర్తిగా నివారించలేకపోతున్నారు. హామీలు ఇచ్చి పూర్తిగా నివారించలేకపోతున్నారు. ఈ అవకాశం ఇచ్చారు కానీ అతను ఇది అవ్వలేదు. అతనికి ఉన్న ఒత్తిడి వల్ల అతను ఇది అయిపోయారు. కానీ అది కొన్ని విధాలుగా ఇబ్బంది అండి, చాలామందికి ఇబ్బందిగా ఉంది. రోడ్లు కానీ ఏటి రాలేదండి, అస్తవ్యస్తం అయిపోయింది. అంత లేనిపోయినవన్నీ నవరత్నాలు ఇవన్నీ ఇచ్చేసేయడము ఇది అయిపోయింది. అది ప్రజలు ఎప్పుడు ఏ విధంగా తీర్పిస్తారో చెప్పలేదు. ఉద్యోగస్తులు మాత్రం కక్ష మీద ఉన్నారండి. వాళ్ళ ఆశ గురించి వాళ్ళు చేస్తున్నారు. ఏటనేది లాస్ట్ తీర్పు వాళ్ళు దీన్ని బట్టి ఉంటుందండి. మారాలని ఉంది. దేనికి ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు నాయకులు తన్నుకోవడం వల్ల, నాయకులు ఒకరు బూతులు మాట్లాడడం వల్ల కింద స్థాయి ఉన్న వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ప్రాబ్లమ్స్ పక్కన పెడితే ప్రజలు కూడా అది ఎంతవరకు చేరువైందంటే ఇలాంటి పరిస్థితి ప్రజలు కూడా ఉంటుందా, ప్రజలకు ఇలాంటి నాయకులు ఎన్నుకుంటారా అని ప్రజలకే ఒక అవగాహన అనేది ఏర్పడి ఒక ఆలోచన అనేది వచ్చింది. యాక్చువల్గా ఉద్యోగాలు తీయడం తప్పు కాదు. నాది ఎంఏ బీఈడి చేశాను. ప్రజెంట్ ఒక 4 years 5 years నుంచి 10 years నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. డిఎస్సి రాద్దు అని ఆయన మేనిఫెస్టోలో పెట్టింది 100%. ప్రతి మంత్ జనవరికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, ఎన్నో కొన్ని పోస్టులు తీస్తాను అన్నారు. ఇప్పుడు సడన్గా నోటిఫికేషన్ ఇచ్చి 10-15 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్, ఈ రెండింటిని టాలీ ఏడ్ చేస్తారు. మినిమం ఒక 80 days 90 days ఒక 100 days ఒక డిఎస్సి క్వాలిఫై అవ్వడానికి, ఒక డిఎస్సి రాయడానికి, ఆడు ఎడ్యుకేషన్ పరంగా అందులో ర్యాంక్ రావడానికి వెళ్ళాలి. ఇక్కడ కాంపిటేషన్ చూస్తే లక్షల్లో ఉంది, ఇక్కడ చూస్తే 5,000 2,000 3,000. అతను చేయడానికి ఒక అవకాశం ఏర్పరచుకున్నా కూడా ఆయన చేసే ముందు అది నిజమా అబద్ధమని కొందరు సలహాదారులే, కొందరు మేధావులే, కొందరు వ్యక్తులు అడగడం వల్ల వాళ్ళు చెప్పేది నిజమా కాదో అని బేర చేసుకునే టైంకి ఈయన కాలం గడిచిపోయింది. ఆ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళిపోతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ అప్పులు తెగ చేయడం అనేది జరిగింది. ప్రజల కోసం చేసిన అప్పు ప్రజలు తీరుస్తారా? ప్రజలే తీర్చాలి, నాయకులు తీర్చారు కదా. ఈరోజు వేరే వాళ్ళు వచ్చారనుకుంటే వాళ్ళకి ఆ బర్డెన్ పడుతుంది, ఆ భారం పడుతుంది, ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దాని నుంచి బేస్ చేసుకొని ఆ డబ్బులు అనేవి ప్రభుత్వాలు తీర్చవు, ప్రజలే తీర్చాలి. కాబట్టి ప్రజలు ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా డబ్బులు తీసుకోకన్నా, నోటికి దాసోహం అవ్వకన్నా మంచి నాయకుని ఎన్నుకుంటే రేపొద్దున కూడా మనకు కాపని మన పిల్లలకైనా భవిష్యత్తు ఉంటుందని ఉద్దేశం. పరిపాలన మారాలని చెప్పడం కాదు, కానీ పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తులు, పరిపాలనలో ఉన్నటువంటి నాయకులు, నాయకుల ఆలోచనలు మారాలి. పరిపాలన అందరూ ఒకేలా చేస్తారు, కానీ ఆలోచన బట్టి పరిపాలన అనేది వెళ్తాయి. ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం ఒకటే ఆలోచన, ఒకటే పరిపాలన. మాకు ఇప్పటికీ 5 సంవత్సరాలు అయింది డిఎస్సి రావడం అంటే లేదు. జనరల్గా 5 సంవత్సరాలకి 30,000 పోస్టులు తీయాలి, 6,000 తీశాడు. 6,000లో కూడా విజయనగరంలో అది తక్కువ ఉంది. విజయనగరం నేనైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చేస్తున్నాను, దాంట్లో ఒకటే పోస్ట్ ఉంది అంటున్నాడు. నా హ్యాండిక్యాప్డ్ కూడా ఇస్తాడా లేకపోతే జనరల్గా ఇస్తాడా ఏమీ తెలియదు. ఇంకా తగ్గ పరిపాలన అంటే ఇప్పుడు డిఎస్సి అనేవాళ్ళు 10 లక్షల మంది ఉన్నారండి. 10 లక్షల మందిలో జగన్కి ఓటేసే వ్యక్తి 10% అయినా ఉంటే అడగచ్చు. ప్రతి ఒక్కడు లిటరల్గా జనరల్గా అడిగింది మాకు డిఎస్సి ఇవ్వలేదు, ఎందుకు చేస్తాం? రోడ్లు పాడైపోయి, సాఫ్ట్వేర్ కంపెనీలు రాలేదు, అసలు పరిపాలనే లేదు. పార్తీపురంలో ఏ రకమైన డెవలప్మెంట్ లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, జిల్లా అన్నారు, జిల్లా హెడ్ క్వార్టర్స్ రాలేదు. ఆ ఛాన్స్ ఇవ్వడం చేసిన తప్పు. ఆ ఛాన్స్ ఇవ్వకపోయి ఉంటే ఇంత పరిస్థితి రాకపోయింది. కానీ ఎక్కువ ఓట్లు వచ్చాయి కదా, ఇంకా మేమే కింగ్స్ అని ఫీలింగ్ వచ్చి ఇవన్నీ చేశారు. సంక్షేమ పథకాలు ఇచ్చినా అది పొట్ట నింపడానికే, కానీ పని లేకుండా ఎంతకాలం పెంచగలరు? డబ్బులు జనరేషన్ చూపించి ఖర్చు చూపించాలి, అది ఎకానమీ. అంతేగాని పనిచేస్తాను ఎక్కడి నుంచి పనిచేస్తాం? మన అప్పు ఎంత ఉంది, అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందో మనం చూసుకోవాలి కదా. నమ్మే పరిస్థితి నాకు తెలిసి అసలు లేదు. చంద్రబాబు వస్తాడు. రాష్ట్రం అభివృద్ధి అని చెందలేదండి, అంత మైనస్లోనే ఉంది, ప్లస్లో ఏమీ లేదు. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. జైల్లో పోతున్నారంటే అందరికీ తెలిసిందే, ఇది ఆయన కేవలం అభివృద్ధి చేయడానికి అనేటటువంటిది కాదు అని నాకు అర్థమైంది. ఏమంటే సంక్షేమ పథకాలు అంటే ముందు లేవా?
ముందు కూడా ఉన్నాయి కదా సంక్షేమ పథకాలు. ఇప్పుడు ఈయన ఇవ్వాలనే సంక్షేమ పథకాలు లేవు. అందులోనూ ఇప్పుడు 5 రూపాయలు 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు. ఎవరి అయ్యి? సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్ర గవర్నమెంట్ ఏం లేదు కదా, అది లేదు. 3 రాజధానులు లేవు. ఒక్క ఛాన్స్ ఇచ్చారు, ఇంకా అవసరం లేదు. ఒక్క మెతుకు చూసేసాము, అన్నమంతా అవసరం లేదు. అదే జరిగింది. అదే అంటున్నాను, అసలు ఉన్న పరిశ్రమలే తీసేసి ఒక్క పరిశ్రమ రాకుండా ఉంటే ఎక్కడ డెవలప్ అవుద్ది? ఉద్యోగస్తులు ఉద్యోగాలు లేవు, స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, 3 రాజధానులు లేవు. అసలు రాజధానే లేదు. ఎవరికి చెప్పుకోవాలి రాజధాని? ఆంధ్రప్రదేశ్ స్టేట్ దాటి బయటికి వెళ్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అని చెప్పడానికి ఏముంది? దేనికి సిద్ధం దేనికి? యుద్ధానికి సిద్ధమా లేదు దేనికి సిద్ధం? అసలు ఆ మాటే రాకూడదు. ఎవరు నమ్ముతారండి? అందరూ సైలెంట్గా ఉన్నారు, ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. కంపల్సరీ మారాలి. మారితేనే ఈ మనసులో నాలంటాడు మనసులో ఉండేటటువంటి బాధని బయటకు అప్పుడు వ్యక్తం చేస్తాడు. లేదంటే అలా కుళ్ళి కుసించిపోవాలి తప్ప మరొకటి లేదు.